ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టి మరల్చేందుకే డ్రగ్స్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు పెంచడం వల్లే డ్రగ్స్ కల్చర్ పెరిగిందని అన్నారు ఆయన. డ్రగ్స్ పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఒక్కొక్కరిని 14 గంటలు 15 గంటలు నీ అమ్మ ఏం డ్రామారా బాబు. మీ టీవీ వాళ్ళంతా పని లేక ఆడినంటే పడుతున్నారు. వెళ్ళింటి ఏమైంది అటు బల బయటికి పోయి నేనేం చేయలేదంటుంది. నీ అమ్మ ఈ డ్రగ్స్ ఏంది? నాకు డ్రగ్స్ ఎడికెళ్ళి స్టార్ట్ అయితే అండి. మీరు ఎప్పుడైనా కనిపెట్టినరా? నా జీవితంలో చూడలే ఇన్ని షాపులు. స్కూల్ పక్కకు ఉంటుంది, ఏది దేవుని గుళ్ళ పక్కకు ఉంటుంది, హైవేలలో ఉంటుంది. దాని తర్వాత బ్రాండ్ షాప్ ఇక్కడేనట, అది ఏది పర్మిట్ అట, పక్కకే తాగుతున్నాడు. ఇక తాగుకాపుకి అలవాటు అయినప్పుడు కొత్త పిల్లలు ఏం చేస్తారు? మొదలు అదేంది దాన్ని ఏమంటారు? పబ్ 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 అంటారు. కొత్త సిస్టమ్ పబ్. పబ్లో తాగుతాడు, పైసలు ఉన్నప్పుడు తాగే. ఆ తర్వాత విస్కీ తాగుతాడు, పైసలు లేనప్పుడు ఏం చేస్తాడు? దీనికి అలవాటు అవుతాడు, డ్రగ్స్కి అలవాటు అవుతాడు. ఏమి ఏ ప్రభుత్వం ఇదే? చూడు పక్కకున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్లో 12 o'clock to 6 o'clock క్లోజ్. వై దే ఆర్ నాట్ క్లోజింగ్ 6 o'clock? ఇప్పుడు తాగాలని ఎప్పుడు అనిపిస్తుంది నీకు కానీ నాకు కానీ? 6 గంటల తర్వాత చీకటి పడంగానే జర గులగుల పెడుతుంది. అప్పుడు దుకాణాలు బంద్ చేస్తే అయిపోతుంది కదా, తాకం తగ్గుతుంది కదరా బాబు. అది చేయడే. రాత్రి 10 కొట్టేదానికి తాగుతూనే ఉంటాడు. దానివల్లనే డ్రగ్స్ వచ్చినాయి.